తను బిడ్డల్ని కనకపోవడం ఏంటి ఫాదర్? షీఈస్ ప్రెగ్నెంట్. నీ నమ్మనైనందుకు నీ మొహంలో ఆనందాన్ని చూడాలి. మా జీవితాన్ని శూన్యం చేసిన వాడికెందుకే బిడ్డలు? ఫోన్ నువ్వు మాత్రమే విన్నావనుకున్నావా? నేను కూడా విన్నానే. అక్క, నేను గౌతమిని. నేను తల్లిని కాబోతున్నానక్క. ఈ ఆనందాన్ని ముందుగా నీతోనే పంచుకోవాలి. నీ నమ్మనైనందుకు నీ మొహంలో ఆనందాన్ని చూడాలి. రా అక్క, త్వరగా రా. నాకు వంశం లేకుండా చేస్తావా? నా బిడ్డని చంపుతావా? ఊరు పేరు లేని నీకో ఇంటి పేరిచ్చాడే, ఓ సంసారాన్నిచ్చాడే నా భర్త. అలాంటి నా కుటుంబం మీద కక్ష కట్టావా? మా మనిషిగా మా ఇంట్లో చేరి మమ్మల్ని నాశనం చేయాలనుకున్నావా? నీ పగల కోసం పిండాల్ని కూడా పిసికేస్తారా? అలాంటి ఆలోచన వచ్చాక ఇంకా నువ్వు మనిషి ఎలా అవుతావే? నిన్ను నా అక్క అనుకున్నాను. నీది ఒక జన్మేనా? 9 నెలలు కడుపును మోస్తే ఒక ప్రాణం పుడుతుంది. అలాంటిది ప్రాణం తీయడం అంత సులభం అనిపించిందా? ఆడదానివేనా నువ్వు? అమ్మతనం కావాలని, అమ్మని కావాలని నా 16 ఏళ్ల కలే. అలాంటిది క్షణంలో చంపేసేదానిగా? నా కలని, నా బిడ్డని చంపేసేదానిగా? నా బిడ్డని చంపాలనుకున్న తర్వాత నువ్వు బ్రతకూడదు. అక్క, వద్దక్క. అమ్మ కావాలి అన్నావు. నిన్ను అమ్మని చేసే అదృష్టం నాకొచ్చింది. ఇప్పుడు తనని చంపి నువ్వు జైలుకి పోతే కడుపున పడ్డాడు, పెద్ద మంచి జైలు పాలు చేశాడు అని మన బిడ్డని అంటారు. వాడికెందుకు చెడ్డ పేరు రాణిస్తాను? నా బిడ్డ వల్ల నలుగురికి మంచి జరగాలి గాని నా వల్ల వాడికి చెడ్డ పేరు రాకూడదు. చూసావా,
చూసావా? నువ్వు చంపాలనుకున్న నా బిడ్డ నీ ప్రాణం కాపాడాడే. వెళ్ళు, వాడి పేరు చెప్పుకుని బ్రతుకు. పో పో. నన్ను అమ్మని చేసావుగా. అమ్మని చేసావు. వీడు నా బిడ్డే కదూ. అమ్మాని పిలవబోయేది. నేను అమ్మని కాబోతున్నాను. నేను అమ్మని కాబోతున్నాను. నేను అమ్మని కాబోతున్నాను. అనసూయ, అనసూయ, సువర్చల, సువర్చల. అత్తయ్యా, ఏంటి అనసూయ, ఎక్కడికి వెళ్ళావు? సువర్చలు కూడా కనిపించట్లేదు. చెడ్డ రోజులు వెళ్ళిపోయాయి, మంచి రోజులు వచ్చాయి అత్తయ్యా. నేనేమడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? మనసులోని ఆనందం మాటల్ని బయటికి రానివ్వడం లేదు. గౌతమి, ఏమైపోయావమ్మా? నీకోసం ఎంత అల్లాడిపోయావో తెలుసా? ముందు లోపలికి రా. ఆగాగు, మీరుండండి. ఏమైంది? ఇంట్లోకి అలాగే తీసుకెళ్ళటానికి తనొక్కతే రాలేదు, ఇద్దరొచ్చారు. ఇద్దరా? ఇంకెవరు? ఈ ఇంటి వారసుడు. అవునత్తయ్యా, గౌతమి తనతో పాటు ఈ ఇంటి వారసత్వాన్ని మోసుకొచ్చింది. గౌతమి తల్లి కాబోతుంది అత్తయ్య. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు. నన్ను అమ్మా అని పిలిచేవాడు ఇదిగో నేను కడుపులో ఉన్నాడు. మిమ్మల్ని నాయనమ్మా అని పిలిచేవాడు ఈ ఇంటి పేరు నిలబెట్టేవాడు, మన వంశాన్ని మరో తరానికి నడిపించేవాడు. అదిగో అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? మరి మరి ఆ డాక్టరు? అదంతా అబద్ధం. ఇదే నిజం. మళ్ళీ మన ఇంటికి కళొచ్చింది అత్తయ్య. కాదు కాదు కాదు, గౌతమి తీసుకొచ్చింది. నా కళ్ళలకు ఊపిరి పోయడానికి నువ్వు కనిపించకుండా పోయావా అమ్మా? నువ్వు అమ్మవి అంటుంటే వాడు నన్ను నాన్నమ్మ అని పిలిచినట్టుందమ్మా.
గౌతమి, నువ్వేసే అడుగు నా బిడ్డ నీ రూపంలో ఈ ఇంట్లో వేస్తున్న తొలి అడుగు. జాగ్రత్తగా వెయ్యి. One second. హలో, చెప్పాను. గౌతమ్ వచ్చేసింది. గౌతమి వచ్చేసిందా? రామయ్య పంపించాడా? రామయ్య ఇంట్లో లేదండి. గౌతమి ప్రాబ్లంలో ఉంటే నేనే తీసుకొచ్చాను. ప్రాబ్లంలో ఉందా? ఏంటా ప్రాబ్లం? మీరింటికి రండి, చెప్తాను. సరే, గౌతమికి ఎలా ఉంది? బాగానే ఉందండి. మీరింటికి రండి తొందరగా. సర్లే, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, చెప్పు. మీకు శుభవార్త. ఏంటిది? మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి? మీరు తండ్రి కాబోతున్నారు. గౌతమి నన్ను కూడా తల్లిని చేయబోతోంది. మీరు అర్జెంటుగా వచ్చేయండి. సరే అనసూయ, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటి సార్ అంత హ్యాపీగా ఉన్నారు? గౌతమి నన్ను తండ్రిని చేయబోతుంది. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సీ యూ. తాగు. తాగు. ఏమండి, అది నన్ను అమ్మని చేసింది, మిమ్మల్ని నాన్నం చేసింది. ఇన్నేళ్ల మన కళ నిజం చేసింది. గౌతమిని నేనేదో చేశానన్నారుగా, నేనేమీ చేయలేదని ఎప్పుడైనా నమ్ముతారా? ఐఎమ్ సారీ అనసూయ. గౌతమి కనపడలేదన్న బాధలో అనవసరంగా నోరు జారాను. ఐఎమ్ సారీ అనసూయ. మనం పడిన బాధలకి ఆ దేవుడు కరుణించాడురా. అందుకే జీవితకాలానికి సరిపడే సంతోషాన్నిచ్చాడు. అవును, ఆ రోజు డాక్టర్ ఎందుకు అలా చెప్పింది? డాక్టర్ చెప్పలేదు, చెప్పించారు. ఎవరు? సువర్చల. అవునండి, నాకెవ్వరూ లేరంటే ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టినందుకు, పెళ్లి చేసి జీవితాన్నిచ్చినందుకు సువర్చల గౌతమిని, గౌతమి కడుపులో ఉన్న బిడ్డని చంపి రుణం తీర్చుకోవాలనుకుంది. సమయానికి అక్క రాకపోయి ఉంటే. అయ్యో, ఎందుకలా ఏడుస్తావు? ఏడవకూడదు. నువ్వేడిస్తే బిడ్డ బాధపడ్డు. ఇక నీకు ఏ భయమూ లేదు. చెడు నాశనమే, మంచి పుట్టుకకు సూచన. నీ బిడ్డ కడుపున పడ్డాడు, చెడు దానంతట అదే వెళ్ళిపోయింది. అవును, నా బిడ్డ అదృష్టవంతుడు కాబట్టే
సువత్సల నిజస్వరూపం ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందే బయటపడింది. గౌతమి, ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళిపోయావు? అది అది ఆ, చూడు, నా పర్మిషన్ లేకుండా నా జీవితంలోకి వచ్చేవేమో కానీ నా పర్మిషన్ లేకుండా ఇంట్లోంచి వెళ్ళే హక్కు నీకు లేదు. ఎందుకంటే అనసూయ ఎలాగో నువ్వు కూడా ఇంటికి కోడలివే. నిన్ను ఇంట్లోంచి పంపించే హక్కు ఎవరికీ లేదు. వెళ్ళే హక్కు నీకు కూడా లేదు. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ గౌతమి, థ్యాంక్ యూ. ఆ రోజే హాస్పిటల్లో అబార్షన్ చేయిద్దామంటే వద్దు వద్దని నన్ను ఆపారు. మంచిగా ఉండే ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాను అది ఇది అని ఆ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? అది తల్లయింది. అనసూయ అలా నన్ను వెంబడిస్తుందని ఊహించలేదు. మనం ఊహించింది ఎప్పుడూ జరగదు. మీరేం చేయలేకపోయారు. ఇప్పటికేమీ చేయలేకపోయినా ఏదో విధంగా వాళ్ళని నాశనం చేయకుండా ఉండను. ఆ వంశం ఈశ్వర్తోనే ముగిసిపోవాలనుకున్నాను. గౌతమి కడుపులో ఆ వంశం మళ్ళీ ఊపిరి పోసుకుంటోంది. అది మళ్ళీ బయటపడకూడదు. ఆ ఇంట్లో ఆనందం కనిపించకూడదు. వాళ్ళు సంతోషంగా ఉంటే మా అక్క ఆత్మకి శాంతి ఉండదు. నా భర్త ఆత్మ కూడా శాంతి ఉండదు. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. మన వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే వాళ్ళకి శాంతి లేకుండా చెయ్యాలి. ఈవిడేంటి ఇక్కడుంది? అశోక్ గారు అక్కంటే ఎవరు? మన మనిషేగా. మరక్కడ వాళ్ళ మనిషిలాగా. అంత ప్లాన్ కాకపోతే ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ప్లానింగ్ ఎందుకు అవుతుందిలే. ఏంటో ఈ జనరేషన్ లేడీస్ ని ఎవరిని నమ్మేటట్లేదు. ఆ మాటకొస్తే ఏ జీవిని నమ్మేట్లేదు. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు? నా మరదలు తల్లి అయింది కదా. అది తల్లి అయితే నేను కోటేశ్వరం అయినట్టే కదా. అందుకు మా బాధ నీకు ఆనందమా? ఏమండోయ్, పగ అందరిది అనుకున్నాం గానీ సంతోషం అందరిది అనుకోలేదుగా. నీకు సంతోషం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. మీకు విషయం అర్థం కావట్లేదండి. సంతోషం అన్నది సముద్రం లాంటిది. పారటాలే గాని ఎండిపోవటాలు ఉండవు. ఆ ఈశ్వర్ మీద పగన్నా? పగే కాదని ఎవరన్నారు? అతని ఆస్తి అంటేనే ప్రేమ. అయితే నువ్వు మాకు పనికిరావు. లెక్కలో నువ్వు బాగా వీక్ అనుకుంటాను. అతను ఎంత నాశనం అయితే నాకు అంత ఆస్తి కలిసొస్తుంది. కనుక నాశనంలో మీతో ఉంటా, ఆస్తి మాత్రం నేను ఒక్కడనే తింటా. వద్దు, మీరు ఎవ్వరు వద్దు. నా దారి నాకుంది, ఆ రూట్లో వెళ్తాను. ఆ ఈశ్వర్ని నాశనం చేస్తాను. ఏమండోయ్, సోలో పర్ఫార్మెన్స్లు కష్టం అండి. చరిత్ర సృష్టించిన వాళ్ళందరిది సోలో పర్ఫార్మెన్సే. ఏం జరుగుతుందో చూస్తుండు. ఏంటి, నొప్పి కూడా అలవాటైపోయిందా? ఇష్టమైన వాళ్ళు కత్తితో పొడిచినా నొప్పిగా అనిపించదంటారు. ఏంటి అలా చూస్తున్నారు? అదే
తాళిబొట్టు ఎక్కడ పెట్టారు? కబ్బోర్డ్లో పెట్టేశాను. ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో చెయ్యాలి. ఏదో అంటే? నాకు క్లారిటీ లేదు. అమ్మవారి కోసమని చేయించాను. నా మెడలో కట్టేశారు. పోనీ ఎవరికైనా ఇద్దామా అంటే ఒకరి మెడలో కట్టాక అది దానం చేయడానికి పనికిరాదుగా. మరేం చేస్తారు? నేను ఇలా ఉండకూడదంటే పెళ్లి చేసుకుంటారా? తప్పకుండా. పెళ్లి రేపే జరగాలి.